ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. ఆమోస్ 5:6. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. సీక్ ద లార్డ్ అండ్ యు షల్ లివ్. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించుకుందాం. మంచిది. ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు, ఏమండి మరి అనేక మంది దేవుని ఆశ్రయించడం లేదు కదా, మరి వారు బ్రతుకుతున్నారు కదా అని. పిల్లరా, బ్రతకడం అంటే నిరీక్షణతో కూడినటువంటి బ్రతుకు. మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఈ విధమైనటువంటి ఆధారం లేదు. ఒకవేళ మన ముందు అసాధ్యమైనది ఉండొచ్చు, ఒకవేళ అసాధ్యమైనటువంటి రోగం ఉండొచ్చు, వ్యాధి బాధ ఏమైనా ఉండొచ్చు, కానీ బ్రతకడం అంటే నా దేవుడు నాకున్నాడు, ఆయన నా జీవితంలో కార్యం చేయగల సమర్థుడు, ఆయన గొప్పవాడు, మహిమోన్నతుడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు. పిల్లరా, ఇది నిరీక్షణ. ఇలాంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఎలాంటి స్థితి గుండా మనం వెళ్తున్నా విశ్వాసంతో కూడినటువంటి భక్తి మనకేం చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంత మటుకే కాదు పిల్లరా, ఆనందకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. అదండి బ్రతకడం అంటే. చాలామంది అన్నీ ఉన్నా కూడా ఈ బ్రతుకెందుకులే అనుకుంటూ ఉంటారు. అంటే నిరీక్షణ ఉండదు వారికి. కానీ యేసు ప్రభువారిని జీవగల దేవుని కలిగి ఉన్నప్పుడు పిల్లరా, వారి బ్రతుకులో అర్థం ఉంటుంది, వారికి జీవితంకి అర్థం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, నా ప్రియ సహోదరి, ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మన జీవితాల్లో ఆత్మీయ సంబంధముగా, శరీర సంబంధముగా బలపరిచే దేవుడై ఉన్నారు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అవునైనా ఎన్నోసార్లు మిమ్మల్ని ఆశ్రయించక, నిరీక్షణ లేక చచ్చిన వారి వల్లే ఉన్నాం. మా జ్ఞాపకం చేస్తున్నారు. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభువా, మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు, బలపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు, మా జీవితాల్లో మీకు ఉన్నతమైన ఉద్దేశంలో నెరవేర్చే దేవుడు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా పిల్ల యొక్క కుటుంబాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి, బ్రతికించండి, ఆత్మీయంగా శారీరకంగా బలపరిచి ప్రభువా మీ యొక్క నామమును మీరు మహింపరుచుకుంటారని మరొకసారి మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి ఒక్క కీడు అపాయం నుంచి తప్పించి మిమ్మల్ని ఆశ్రయించి మేలుకరమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Amos 5:6 the Bible says, "Seek the Lord and he shall live." What do you mean by this? Those who seek God find life, but those who ignore him walk towards spiritual ruin.